హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజైతే నేను ఎగ్ రోల్ తయారు చేస్తున్నాను. తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాను. సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపడా. ఈ రెండు మిక్స్ చేసుకోవాలి, పిండి సాల్ట్. కొంచెం నూనె కూడా వేసుకోవాలి అందులో. వేసుకున్న తర్వాత మొత్తము బాగా కలుపుకోవాలి. నూనె, సాల్ట్, పిండి ముందుగా కలిపేసి తర్వాత నీళ్లు వేసుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అయితే మొత్తం బాగా కలిపేసానండి. ఈ విధంగా ముద్దలాగా చేసుకొని ఒక 15 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. 2 క్యారెట్, ఒక క్యాప్సికము, 2 ఎర్రగడ్డలు సన్నగా తరిగి ఆయిల్ వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. సగం వరకు బాగా వేగిందండి ఇది. ఈ మిశ్రమంలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం పిండిలో ఇంత ముందు సాల్ట్ వేసాము కాబట్టి దీంట్లో కొంచెం వేసుకోవాలి లైట్గా. దీంతో పాటే సోయా సాస్ పావు టీ స్పూన్, వెనిగర్ కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను. పావు టీ స్పూన్ వెనిగర్ వేస్తున్నాను. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కొంచెం పిండుకోవచ్చు, లేకపోతే వెనిగర్ వేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పిండిని తీసి చపాతీలు తయారు చేసుకుందాం. సుమారు ఒక 4 అయ్యేటట్టున్నాయి. ఒక కప్పు పిండి వేసాను కదా, 4 చపాతీలు అయ్యేటట్టున్నాయి. చాలా బాగా ఇష్టంగా తింటారండి పిల్లలైతే ఇవి. స్కూల్ నుంచి రంగాలు రెడీ చేస్తే నిమిషాల్లో తిని పడేస్తారు మా పిల్లలైతే. 5 ఉండలయ్యాయి. ఇప్పుడు 5 చపాతీలు చేసి ఎగ్ రోల్ చేస్తాను చూడండి. ఈ విధంగా చపాతీలు చేసుకొని రౌండ్ షేప్ లో చేసుకోవాలి బాగా. ఇలా పిండి వేసుకుంటూ 2 వైపులా చేసుకోవాలి, లేదంటే అతుక్కుపోయిద్ది. ఇప్పుడు ఈ చపాతీ ఈ విధంగా చేసుకొని ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుందాం. इधर रहो, पकड़ ले, झाड़ आ रहा था। अब इसके बाद क्या करना? कान में है मानो ये వాయిస్ కట్ కడతాను అందే. ఇప్పుడు ఈ 5 చపాతీలు
బాగా కొంచెం నూనె వేసి వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నాను. కొంచెం బాగా వేడెక్కింది. ఇప్పుడు ఆ చపాతి దాని మీద వేద్దాం. చపాతి కొంచెం వేడెక్కిన తర్వాత పక్కన తిప్పి వేసుకొని నూనె దానిపైన వేయాలి. ఇప్పుడు చపాతి పొంగిద్ది. ఇప్పుడు చపాతి మనం ప్రతిరోజు ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా చపాతీ చేసుకుందాం. ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి చపాతీ. పలచగా చేసుకోవాలండి చపాతీలు అయితే, మందం అయితే చేసుకోకూడదు. పలచగా చేసినందువల్ల మీకు అది వేస్తాం కదా క్యాప్సికమ్, క్యారెట్ బాగుండిద్ది. ఇప్పుడు చపాతీ అయితే కాలింది, తీసేస్తున్నాను. ఇదే విధంగా మిగిలిన చపాతీలు కూడా కాల్చుకోవాలి. కొంచెం వేడెక్కిన తర్వాత చపాతీ తిప్పి వేసిన తర్వాత నూనె వేస్తే బాగా వచ్చిద్ది మీకు గోల్డ్ కలర్ లో. ఇప్పుడు ఒక 2 కోడిగుడ్లు తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ దీంట్లో కొంచెం పెప్పర్ వేసుకోవాలి. కొంచెం చాలండి, ఎక్కువ అవసరం లేదు. పెప్పర్ అంటే మిరియాల పొడి అండి. అది రెడీమేడ్ షాపుల్లో కూడా దొరికిద్ది. అది కొంచెం వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని పెనం మీద వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం వెడల్పు చేసుకొని దీని మీద చపాతీ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ దీని మీద వేసేద్దాం. సెగకి బాగా ఆమ్లెట్ అయితే ఉడికిపోయిద్ది. తర్వాత తిప్పి వేసుకోవాలి. దీనిపైన కొంచెం పక్కన సైడ్కి కొంచెం నూనె వదులుకుంటే బాగుంటుంది. ఈ విధంగా కొంచెం సేపు కాల్చుకొని ప్లేట్లో తీసుకుందాం. ముందులాగే ఇది కూడా అదే విధంగా వేసుకోవాలి. స్టవ్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి, హైలో పెట్టకూడదు. కొంచెం నూనె వేసుకుందాం. ఇంట్లో ఉండే వస్తువులతోనే సింపుల్ గా చేసుకోవచ్చు. ఈ విధంగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. క్యారేజ్ బాక్స్ లో కూడా వేసి పంపించండి. ఈ విధంగా త్వరగా అయిపోయింది, సింపుల్ గా. రెండో చపాతి కూడా రెడీ అయిపోయింది. టమోటా సాస్ ఈ విధంగా అప్లై చేసుకోవాలి. బాగా రుచిగా ఉండిద్ది, పుల్ల పుల్లగా. కొంచెం చాలండి, 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది.
క్యారెట్ క్యాప్సికం వేయించి పెట్టుకున్నాం కదా, అది అందులో వేసుకొని రోల్ గా చేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇలా వరుసగా పెట్టుకొని ఇప్పుడు చపాతీ అనేది రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఎగ్ రోల్ సింపుల్ గా. రెండో చపాతీ కూడా ఇదే విధంగా చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.